కానీ ఎంత అన్యాయం అంటే వాళ్ళ పనేంటి, అకాడమిక్ గా పిల్లలని చాలా మంచి షైన్ చేస్తూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎస్వాళ్ళు నిర్వర్తించాలి. అకాడమిక్ గా పిల్లలలో ఇంకా కొత్త ఇన్కల్కేట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ నిర్వహించాలి. అలా రెస్పాన్సిబిలిటీ నిర్వహించాలని పిల్లలకు ఆ సరుకులు తక్కువైనవే ఇవివ్వు అవివ్వు అనే రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఎక్కడైనా ఉందా? మీరు నిర్వహిస్తున్న ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో కేవలం సూపర్విజన్ మాత్రమే వాళ్ళది ఉంటుంది, కానీ మిగతా పనులు నిర్వహించడానికి ఒక ప్రత్యేక శాఖని అక్కడ ప్రత్యేక పదవిని పెట్టాల్సి ఉంటుంది, ప్రత్యేక పోస్టును పెట్టాల్సి ఉంటుంది. అది పెట్టలేదు. ఇంకొక విచిత్రం అంటే, మేము ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మేము అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చర్చించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేవనెత్తే తుక్కు చర్చలు ఎట్లా ఉన్నాయంటే, పనికి మాలిన చర్చలు ఎట్లా ఉన్నాయంటే, అన్ని రకాల పోస్టులను పెట్టారు. పలానా వాళ్ళు ఏం చేస్తారండి, ఎన్ని గంటలు పని చేస్తారండి, ఓహో లేదండి ఇన్ని గంటలు పని చేస్తారు, ఇట్లా ఎక్కువ గంటలు పని చేస్తున్నారు, చాలా శ్రమ దోపిడీకి గురవుతుంది అని మనం మాట్లాడితే, పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏం మాట్లాడతారంటే, మాట్లాడేటప్పుడు ఓహో ఇదా వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదండి, వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు కదండి. అంటే ఆ కింద ఏం జరుగుతుంది అనే పరిశీలన కూడా లేకుండా అడ్డగోలుగా విద్యా సంస్థలని విద్యా వ్యవస్థను నడిపించడం అంటే ఈరోజు విద్యా రంగానికి భ్రష్టు పట్టించే పనులు ప్రభుత్వాలు చేస్తున్నాయి. అక్కడ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. విద్యా వ్యవస్థలో ఈ విద్యా వ్యవస్థలో మన దళితులకి, మన మైనార్టీలకి, మన పిల్లలకి, మన అమ్మాయిలకి విద్య సజావుగా అందించి రక్షించుకోవాల్సిన కర్తవ్యం కూడా మన పైన ఉంది. ఈ దేశంలో మనకు చదువుకునే హక్కు లేదా? ఈ దేశంలో చదువుకోవడానికి హక్కుగా మాకు ఉన్నప్పుడు నువ్వెందుకు ఈ ప్రభుత్వం సక్రమమైన బడ్జెట్ కేటాయింపులు చేసి అందులో పనిచేసే అన్ని రకాల సిబ్బందికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా ఎందుకు భద్రతను నీవివ్వవు? ఎందుకు రక్షణ నీవివ్వవు? ఈ రకమైన వివక్షను ఎందుకు కొనసాగిస్తున్నావు? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మనం వేయాల్సిందే, మాట్లాడాల్సిందే, చర్చించాల్సిందే. అదే సమయంలో ఇంకొక విచిత్రమైన అంశాలు చాలా చాలా వస్తున్నాయి. ఇవన్నీ స్కీము మేము పోయినప్పుడు మాట్లాడడానికి అధికారుల దగ్గర నాన్ టీచింగ్ సమస్యల పైన ఇవన్నీ స్కీమ్ కింద మా చేతుల్లో ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాదు, స్కీమ్ కరెక్టే, స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుందంట కదా. మేము సెంట్రల్ అధికారుల దగ్గర కూడా పోయాం, బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే కూడా పోయి కేజీబీవీల మీద మేము మెమరాండం ఇచ్చాం, గతంలో ఇచ్చి మాట్లాడాం. లెక్కలను తీస్తే మేము బడ్జెట్ ఇస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 40% ఇవ్వట్లేదని కూడా వాళ్ళు మాట్లాడారు. ఇది కూడా జరిగింది. దానికి ఏవో లెక్కలు చూపించారు, ఏవో దొంగ లెక్కలు చూపించి మేము 40% ఇస్తున్నాం అన్నారు. మరి సాలరీస్ ఎవరు డిసైడ్ చేయాలి? ఎస్, నేను ఇందాక చెప్పా, ఛాయ్ వాలా దేశ ప్రధానమంత్రి అయ్యాడు, ఛాయ్ తాగినోడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్ కింద నడిచే ఏ దాన్నైనా ఒక నియమావళి ఉంటుందా, ఉండదా? నువ్వు ఒక స్కీమ్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ స్కీమ్ కింద ఇంతమంది ఉద్యోగస్తులు ఉండాలి, ఈ కేటగిరీ వాళ్ళు ఉండాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ వేతనం ఎంత ఉండాలనేది డిసిషన్ చేయాల్సింది ఎవరు? సెంట్రల్ స్కీమ్ను స్టేట్ అమలు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ విధి విధానాలు రూపొందించాలి. ఆ విధి విధానాలు రూపొందించి దీన్ని అమలు చేయాలి అని చెప్పాలి. చెయ్యకపోతే స్టేట్ని మనం నిలదీయడానికి ఉంటుంది. పోనీ స్టేట్ గవర్నమెంట్ అయినా ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి అనేక రకాల సమస్యల్లో ఇతర ప్యాటర్న్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రెసిడెన్షియల్ విద్యా సంస్థల్ని లేదా సమగ్ర శిక్ష కింద అనేక స్కీములు నిర్వహిస్తుంది. ఆ స్కీములు నిర్వహిస్తున్నప్పుడు ఆ స్కీముల కింద ఉన్నటువంటి వాళ్ళని ఈక్వల్ ప్యాటర్న్ గా చూడాలి అనేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎస్, నా దేశంలో, నా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంచిగా అందితే మంచి మంచి గోల్డ్ మెడల్స్, క్రెడిట్స్ అన్ని వస్తే ఆ బాధ్యత, క్రెడిట్, ఆ కీర్తి ప్రతిష్టలు ఈ రాష్ట్రానికే కదా వచ్చేది. శ్రమ దోపిడీ పైన, మీ శ్రమ పైన కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వానికి కావాలంట, కానీ మీ సమస్యలు ప్రభుత్వానికి పట్టవంట. ఇది ఎట్లాంటి నీతో, ఇది ఎలాంటి కరెక్టో అనేది కూడా మీరు ఆలోచించాలనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక విషయం కూడా ఏంటంటే, బలి పశువుల్ని ఎవరిని చేసినా మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మనము మన రైట్స్ కోసం, మన హక్కుల కోసం పోరాటం చేస్తాం. ఇందాక కామ్రేడ్ ఒక మిత్రుడు చెప్పాడు,
15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తాము అని చెప్పినప్పుడు ప్రభుత్వము 15 రోజుల్లోపు ఖచ్చితంగా చర్చలకు పిలిచి ఏదో ఒక రకమైన హామీనిచ్చి చెప్పాల్సి ఉంటుంది. అది చెయ్యలేదు ప్రభుత్వం. అది చాలా తప్పు చేసింది. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ 7వ గ్యారంటీగా మనకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ 7వ గ్యారంటీలో పౌరుల హక్కులు, ఉద్యోగుల హక్కులు, టీచింగ్ వాళ్ళ హక్కులు, ఆ హక్కుల మీద మాట్లాడడము, ఆ హక్కులని ఎలా పరిరక్షించాలి అనేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో టీచింగ్ సిబ్బందితో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది, హాస్టల్స్లో పనిచేసే సిబ్బంది సమస్యలు కూడా జోడించి ముందుకు వెళ్ళగలిగితే ఎక్కువ బాగుంటుందని, అయినప్పటికీ మేము ఒక ట్రేడ్ యూనియన్గా మీ అందరి సమ్మెకు మద్దతునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.